నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డివైడర్ ను ఢీకొనడంతో జేసీబీ డ్రైవర్ కోటి మృతి, మరొకరికి గాయాలు. రాపూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రామాలయ నిర్మాణం శుభపరిణామం. మనుబోలు మండలం చెరుకుమూడి గ్రామంలో సీతారాముల శిలా విగ్రహ ప్రతిష్టకు హాజరైన విశేష పూజలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా అంకురార్పణ. గూడూరులోని కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో మొదలైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రాపూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. డివైడర్ ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాపూరు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దెలమడుగు నుండి రాపూరు వైపు మోటార్ సైకిల్ పై వెళ్తున్న బొజ్జా కోటి, పల్లిపాటి వెంకటస్వామి అదుపు తప్పి డివైడర్ ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కోటికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మరో క్షతగాత్రుడు వెంకటస్వామికి కాలు విరగడంతో మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతుడు బొజ్జా కోటి జేసీబీ వాహనానికి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పనులు ముగించుకుని ఇంటికి చేరే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు రాపూరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుమారు ₹1 కోటి వరకు వెచ్చించి గ్రామంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్న మేడికొండ బ్రదర్స్ కు అభినందనలు తెలుపుకుంటున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలం చెరుకుమూడి గ్రామంలో శిలా విగ్రహ ప్రతిష్టకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు చేశారు. మనుబోలు మండలంలోని చెరుకుమూడి గ్రామంలో రామాలయ నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల శిలా విగ్రహ ప్రతిష్టకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. మాజీ సర్పంచ్ మేడికొండ రామానాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీహరి నాయుడు, మాజీ కార్పొరేటర్ దొడ్డపనేని రాజానాయుడు ఆధ్వర్యంలో గత 3 రోజులుగా శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సీతారాముల విగ్రహ ప్రతిష్టలో పాల్గొనడం తమ అదృష్టమన్నారు. విగ్రహ ప్రతిష్టకు సుమారు ₹1 కోటి వరకు వెచ్చిస్తున్న మేడికొండ సోదరులకు అభినందనలు తెలిపారు. ఈ సీతారాముల ఆశీస్సులు గ్రామ ప్రజలతో పాటు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఉండాలని ఆయన భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. మంచి దేవాలయం కింద తిరుమలలోనే, అక్కడే తిరుపతిలోనే విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి, పవర్ఫుల్ ఉంటాయి. ఈ కోదండరామస్వామి టెంపుల్ ఎంత బాగా ఆయన ఖర్చు పెట్టి చేయటం అనేది నిజంగా భగవంతుడి ఆశీర్వాదాలు శ్రీహరికి, అందరికీ, మన చుట్టుపక్కల ఉండే నాయకులకి, గ్రామ ప్రజలకి, నియోజకవర్గానికి, జిల్లా ప్రజలందరి ప్రజలకి ఆశీర్వాదాలు కోదండరామస్వామి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మంచి టెంపుల్ ఇక్కడ రావటం చాలా సంతోషంగా ఉంది. దీనికోసమే నేను విజయవాడకి పోవాలన్నా క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మణిమాల శ్రీనివాసులు రెడ్డి, మండల మాజీ వైస్ ఎంపీపీ మణిమాల భాస్కర్ రెడ్డి, పి రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, శివుడు రాజాగౌడ్, రావుల అంకయ్య గౌడ్,
రాయపాటి కిరణ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, వెడిచెల్ల వెంకటరమణారెడ్డి, వెందోడి భాస్కర్ రెడ్డి, దొడ్డపనేని రామానాయుడు, తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, కాకర్ల సత్యనారాయణ, శివకుమార్, అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఇతర అధికారులు పాల్గొని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు సావధానంగా విన్నారు. ఆయా శాఖల అధికారుల ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని వారి బాధితులకు భరోసా కల్పించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఆసుపత్రులను 100 పడకల నుండి 300 పడకలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024-25లో తలసరి ఆదాయం 11.89% పెరిగిందని, 2023-24లో తలసరి ఆదాయం వృద్ధి కేవలం 8.20%గా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక రాష్ట్ర వృద్ధి రేటు చూసుకుంటే 12.2%గా నమోదైందని వివరించారు. దిస్ ఈజ్ రిగార్డింగ్ హెల్త్ గురించి. దీనికి సపోర్టింగ్ కింద ఒక 100 to 300 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లో పెడుతున్నాం. ఇప్పుడు కొన్ని ఒకసారి డేటా మీరు చూస్తే నెక్స్ట్ 175 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 70 కాన్స్టిట్యున్సీ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. 100 బెడ్స్ కంటే ఎక్కువ ఉండేటివి. 105లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. కాబట్టి 105 ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని అన్ని నియోజకవర్గాల్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మినిమం 100 బెడ్స్ మాక్సిమం వైబిలిటీ బట్టి ఇంకా పెంచుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 100 to 300 బెడ్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండర్ పీపీపీ మోడ్. ఇక్కడ వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్న రూరల్ ఏరియాలో, రిమోట్ ఏరియాలో. ఇంకొక పక్కన ఎక్కడికో రావాలంటే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వచ్చి లేనిపోని సమయం లేకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనికోసం హెల్త్ ని అందుబాటులో తేవడం కోసం ఆరోగ్యాన్ని, ఆరోగ్య సేవల్ని వారికి అందుబాటులో పెట్టడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తాం. ఇక్కడ బ్యాక్వర్డ్నెస్ అండ్ రిమోట్ ఏరియా ఈ రెండు ఏరియా పెట్టుకొని అక్కడ పరిస్థితులను పెట్టుకొని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 3 ఏళ్లు మీరు ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. బ్రాడ్ గా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్, జీవీఏ, జిఎస్డిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవన్నీ వర్కౌట్ చేస్తే 22-23 2,19,917. అదే మరిగా ఇక్కడికి వచ్చినప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13.53% పెరిగింది. 23-24 2,37,956 8.20% పెరిగింది. 24-25 2,66,240 11.8% పెరిగింది. ఈసారి వచ్చే కొద్దిగా మీరు చూస్తే నెక్స్ట్ ఇయర్ కి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలపై అఘాయిత్యాల ఘటనలు రోజుకు 70 వరకు జరుగుతున్నాయని వైకాపా మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం సొంత నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తే శీలానికి ₹1,00,000 వెలకట్టారన్నారు. మహిళలపై ఇన్ని నేరాలు జరుగుతుంటే కనీసం మహిళా హోంమంత్రి అనిత పరామర్శ కూడా చేయడం లేదని, పవన్ కళ్యాణ్ మాత్రం శ్రద్ధాంజలి ఘటిస్తున్నారని పేర్కొన్నారు. జరిగింది.
ఆ పాపని చూస్తే ఒక మహిళగా చాలా బాధ అనిపించింది. గుండె తరుక్కుపోయింది. ఆ తల్లి చనిపోయింది. తల్లిని ఈమెని కలిపి దారుణంగా కత్తితో దాడి చేస్తే పట్టపగలు తల్లి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి చనిపోవడం జరిగింది. ఈ పాపకి అంత గట్టిగా గాయమయ్యి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. అసలు నిజంగా చాలా బాధాకరం. కుటుంబ సభ్యులైతే ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నారు. ఒక మహిళగా నేనైతే మాత్రం అంత తప్పు చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేసిన తప్పు లేదు అని భావిస్తూ ఉన్నాను. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తేనా ఇంకొకసారి ఇలాంటి పనులు చేయరు. వాళ్ళని చూసి భయపడి ఇలాంటి పనులు చేయడానికి దుర్మార్గులు భయపడతారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రోజు ఏదో ఒక సంఘటన. అసలు రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద, చిన్నారుల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంటే గంటకి 3-4 సంఘటనలు జరుగుతున్నాయి. అంటే భద్రత ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ మహిళల భద్రతని పట్టించుకోవట్లేదు అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. గత 10 రోజులుగా తీసుకున్నాం. ఈ దీపిక సంఘటన జరిగింది. ఆ తర్వాత రోజే తీసుకుంటే కంచరపాలెం, ఇదే విశాఖపట్నం, హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న జిల్లా. ఈ జిల్లాలో కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం జరిగింది. అలాగే అప్పూగారి ప్రాంతంలో మనం చూసాం, ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం, అత్యాచారం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో గిడ్డగానిపేంట గ్రామంలో టీడీపీ కార్యకర్తే ఒక మైనర్ బాలిక మీద లైంగిక దాడి చేస్తే ఎంత ఘోరం అంటే శీలానికి ₹1,00,000 వెలకట్టడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో మహిళల మాన ప్రాణాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే, ఎంత గతి పడితే ఇంక ఏమనుకోవాలి చెప్పండి. అలాగే హోమ్ మినిస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా విజయనగరం జిల్లా గరివిడి మండలంలో మనం చూసాం. ఇలాగే ఒక అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది. మా చిన్న శ్రీను గారు మొన్ననే వెళ్లి పరామర్శ చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే అదే విజయనగరం జిల్లా, ఇదే హోమ్ మినిస్టర్ గారు ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లా ఎల్కోట మండలంలో 4 సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం. అంటే ఎన్ని సంఘటనలు వింటాం. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ టీచర్ని టీడీపీ కార్యకర్తే లైంగిక వేధింపులు, కోరిక తీరిస్తే ఉద్యోగం కంటిన్యూ చేస్తాం, లేదంటే ఉద్యోగం పీకేస్తామంటూ లైంగిక వేధింపులు. ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుంటుందా? దీని మీద ఏం సమీక్ష చేయరా? చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమీక్ష చేశారా? ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అసలు ఈ దీపిక సంఘటన అయితే తల్లి అక్కడికక్కడే చనిపోయింది. సమీక్ష చేయాలి కదా. అలాగే తీసుకుంటే మొన్ననే రాజమండ్రిలో మేమందరము వెళ్లి మా పార్టీ తరఫున ఆ అమ్మాయిని పరామర్శ చేయడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. కోడూరు బీచ్ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల సమస్యలను కూటమి ప్రభుత్వంలో పరిష్కరించడం జరుగుతుందని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు తెలిపారు. తోటపల్లి గూడూరు మండలంలోని కొత్త కోడూరు బీచ్ వద్ద ఉన్న గిరిజన కాలనీలో ఆయన పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తోటపల్లి గూడూరు మండలంలోని కొత్త కోడూరు బీచ్ ప్రాంతంలో ఉన్న గిరిజన కాలనీలో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు నాయకులు పర్యటించారు. గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నామన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన గిరిజన కాలనీలను ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్దే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిరిజనులకు కనీస వసతులు కల్పిస్తామని ఆయన వివరించారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో ఎక్కడెక్కడ గిరిజనులు నివసిస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి కనీస వసతులు ఏర్పాటు చేయడంలో కూటమి ప్రభుత్వంలో భాగంగా మేమందరం కూడా కలిసికట్టుగా 5 మండలాల్లో గిరిజన కాలనీలు సందర్శిస్తూ అక్కడ స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కొత్త కోడూరు బీచ్, ఇక్కడ వెలంగిని మాత చర్చ్ ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం లాంటిది. లక్షల సంఖ్యలో కూడా భక్తులు వచ్చి దర్శించుకుని పోయేటువంటి పరిస్థితి. ఈ యొక్క చర్చి ప్రాంగణంలో పరిసర ప్రాంతాల్లో కొంతమంది కనీసం 15 నుంచి 20 కుటుంబాల దాకా గిరిజనులు గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. కనీసం ఒక్కొక్కరు కాలువ కట్టల మీద వర్షం వస్తే ఆ చర్చికి సంబంధించినటువంటి గదుల్లో ఉండేటువంటి పరిస్థితి. కనీసం బిడ్డల్లో కూడా కొంతమందికి బట్టలు కూడా లేనటువంటి విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఈ
ఈ 15 మంది యొక్క పేర్లను కూడా నమోదు చేసుకున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ మండలంలో ఆర్థికంగా దిగువన ఉన్నారో ఆ కాలనీలన్నీ కూడా ఆదర్శ కాలనీలాగా రూపుదిద్దే విధంగా కూటమిలో భాగంగా మేమంతా కూడా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క గిరిజనుల యొక్క ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళ పిల్లలు కూడా బడికి వెళ్ళే విధంగా వసతులు కల్పించడానికి మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కాలనీకి వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. కనీసం ఇక్కడ చూస్తే కంప చెట్ల మధ్యలో చిన్న చిన్న గుడారాలాగా వేసుకొని నివాసం ఉంటున్నారు. గత 5 ఏళ్ళు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి మరి ఆ వాలంటీర్ ఏం చేశాడో తెలియదు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమినేని వాణి భవానీ నాయుడు, నాయకులు సందీప్, సందూరి శ్రీహరి, శ్రావణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిటలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీప కాంతులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. అర్చకులు గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధన వంటి పూజా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కర్మాంగం అంకుర వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఆరంభ ముహూర్తకాలే గురుముఖత్వేన శుభకర్మణ్య విఘ్నమస్తు. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా సాయంత్రం స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరిగా పాల్గొని విశ్వనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డివైడర్ ను ఢీకొనడంతో జేసీబీ డ్రైవర్ కోటి మృతి, మరొకరికి గాయాలు. రాపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రామాలయ నిర్మాణం శుభపరిణామం. మనుబోలు మండలం చెరుకుమూడి గ్రామంలో సీతారాముల శిలా విగ్రహ ప్రతిష్టకు హాజరైన విశేష పూజలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా అంకురార్పణ. గూడూరులోని కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో మొదలైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.